అందరికీ నమస్కారం. ఈ వీడియోలో జలావరణము 9th క్లాస్ యొక్క 3వ పాఠ్యాంశాన్ని మాట్లాడుకుంటాం. సో జలావరణం అంటే ఏంటంటే భూమిపై ఆవరించి ఉన్నటువంటి జలభాగాలన్నిటినీ అంటే నీటి వనరులన్నింటినీ కలిపి జలావరణం అంటాం. సో ఇక్కడ హైడ్రోస్పియర్ అంటే ఇంగ్లీష్ ఏమంటాము హైడ్రోస్పియర్ అంటే ఇక్కడ ఈ హైడ్రోస్పియర్ లో భాగంగా ఈ భూమిపై ఉన్నటువంటి మహాసముద్రాలు, సరస్సులు, నదులు మరియు చెరువులు మరియు వివిధ భాగాల్లో ఉన్నటువంటి కుంటలు ఇవన్నీ కలిపితేనే మనకు జలావరణం అవుతుంది. ఈ జలావరణములో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఈ యొక్క పాఠ్యాంశంలో మాట్లాడతాం. ఇందులో ఫస్ట్ మనకున్నటువంటి జలావరణంలో మొత్తం నీటి భాగంలో మానవుడు ఉపయోగించినటువంటిది అంటే మానవుడు మరి మానవుడు ఉపయోగించడానికి వీలుగా ఉన్నటువంటి కేవలము ఈ నీటి శాతం అంటే 1% మాత్రమే ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జలచక్రము అంటే ఏంటి? సో ఇక్కడ జలచక్రము అంటే ఏంటి సార్ అంటే భూమి మీద ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోయి మేఘాలుగా ఏర్పడి మేఘాలుగా అవన్నీ కూడా మళ్ళీ అవపాత రూపంలో మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ కొండలు కోనలు మరియు ఆ ప్రాంతాల మైదానాల నుంచి మరి అంటే నదుల రూపంలో వాగుల రూపంలో నదుల రూపంలో వచ్చేసి మళ్ళీ సముద్రంలో చేరుతూ ఉంటాయి. మళ్ళీ సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోయి సో ఆ విధంగా మనకు ఒక చక్రం మోడల్లో దాన్ని ఆ చక్రం ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. దాన్ని జలచక్రము అంటాం. సో లాస్ట్కి అంటే ఇంతకంటే ముందు ఎగ్జాముల్లో జలచక్రం దశలు అడిగిండు, వరుస క్రమం అడిగిండు. కొన్ని ఎగ్జామ్లో చాలా ఎగ్జామ్లో కూడా ఏమడుతుందంటే వరుస క్రమం అడుగుతున్నాడు. అంటే జలచక్రంలో మొదటి దశ ఏంటి? బాష్పీభవనము. రెండవది ఏంటి? రవాణా. మూడవది ఏంటి సార్ అంటే ద్రవీభవనము. సో నాలుగవది ఏంటి సార్ అంటే అవపాతము. నెక్స్ట్ ఉపరితలమైనటువంటి నీటి ప్రవాహము. నెక్స్ట్ భూగర్భ జలము. అంటే ఈ బాష్పీభవనం మొదటి దశ, రెండవ దశ ఏంటంటే రవాణా, మూడవ దశ ద్రవీభవనము, నాలుగవ దశ అవపాతము, ఐదవది ఉపరితలమైనటువంటి నీటి ప్రవాహము, ఆరవది ఏంటంటే భూగర్భ జలము. సో వీటి గురించి కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. బాష్పీభవనం అంటే ఏంటి? బాష్పీభవనం అంటే ఏంటి సార్ అంటే నీరు ఆవిరి కావడం. భూమి పైన ఉన్నటువంటి నీరు ఆవిరి కావడాన్ని, భూమి మీద ఉన్నటువంటి నీరు అనేది ఆవిరి కావడాన్ని బాష్పీభవనం అంటాం. ఇక్కడ ఈ బాష్పీభవనంలో ముఖ్యంగా నీరు ద్రవ రూపం నుంచి ఎలా అవుతుంది? వాయు రూపంలో మారుతుంది. సో నీరు అనేది ద్రవ రూపం నుంచి వాయు రూపంలో మారుతుంది. బాష్పీభవనం, దాన్ని బాష్పీభవనము అంటాము. అంటే సముద్రాల నుంచి, సరస్సుల నుంచి, నదుల నుంచి ఆ యొక్క ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరంతా కూడా సో ఏమైనా వాయు రూపంలోకి మారిపోతుంది. దాన్ని బాష్పీభవనము అంటాము. మరి ఇక్కడ నెక్స్ట్ రవాణా అంటే ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి అనేది మేఘాల రూపంలో, ఎలా రూపంలో చూడండి మనకు ఈ మహాసముద్రాల నుంచి నీరు ఆవిరైనంత పోయి బాష్పీభవనం తర్వాత అవి ఏమవుతుంది? మేఘాల రూపంలో వస్తుంది. మేఘాల రూపం నుంచి మహాసముద్రాల నుంచి భూమి ఆ మేఘాలు అనేది కదలిక జరుగుతుంది, అంటే రవాణా అవుతాయి. సో మహాసముద్రాల నుంచి మేఘాలు ఇక్కడికి వస్తాయి, అంటే వివిధ ప్రదేశాలకు కదలిక జరుగుతుంది. సో అలా మహాసముద్రాల నుంచి భూమి మీద చేరడాన్ని ఏమంటారంటే రవాణా అంటున్నాం. సో ఇవి మేఘాల రూపంలో ఎక్కడి నుంచి? మహాసముద్రాల నుంచి భూమి మీద చేరుతున్నాయి, దాన్ని రవాణా అంటున్నాం. నెక్స్ట్ ద్రవీభవనము అంటే ఏంటి? సో రవాణా చేయబడింది, ఇక్కడ రవాణా అయిపోయింది. రవాణా చేయబడినటువంటి నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందులుగా మేఘాలుగా తయారవుతాయి. అంటే ద్రవీభవనం అంటే గడ్డగట్టడం. ద్రవీభవనం అంటే ఏంటి? గడ్డగట్టడం అంటే ఏంటి? సో చిన్న నీటి బిందులుగా మేఘాలుగా గడ్డగట్టి ఉంటాయి. చిన్న నీటి బిందులుగా మేఘాలు అనేది గడ్డగట్టిగా ఉంటాయి, అంటే కట్టబడి ఉంటాయి. కాబట్టి వాటిని ద్రవీభవనం అంటాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. రవాణా చేయబడిన నీటి ఆవిరి ద్రవీభవనం చెంది అంటే సో గడ్డగడతాయి, చిన్న నీటి బిందులుగా మేఘాలుగా మారుతాయి. అలా ఉండడాన్ని ద్రవీభవనం. నెక్స్ట్ ఏంటి? సో అవపాతం అంటే అవపాతం అంటే ఏంటి సార్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి వాతావరణంలో నీరు ఉంది. వాతావరణం అంటే సో మేఘాల రూపంలో ఉన్నటువంటి ఆ నీరంతా కూడా భూమి ఉపరితలానికి చేరడాన్ని, అంటే భూమి ఉపరితలం చేరడాన్ని ఏమంటాము? ఇక్కడ అవపాతం అంటాం. అవపాతం అంటే ఏ విధంగా రావచ్చు? మంచు రూపంలో రావచ్చు. అంటే మంచుగా అంటే మనము అప్పుడు మంచుగడ్డలు కూడా వర్షం కురుస్తుంది.
అంటే మంచు రూపంలో వర్షం రావచ్చు. అదేవిధంగా మనం నీటి బిందువు రూపంలో రావచ్చు. అంటే వివిధ రకాల అంటే చాలా హిమం రూపంలో కూడా చిన్న చిన్న తుప్పర్ల రూపంలో కూడా పడే అవకాశం ఉంటుంది. ఇది అవపాతం అంటాం. అంటే వాతావరణంలో నీరు భూమి ఉపరితలం చేరడాన్ని అవపాతం అంటాం. అది ఏ రూపంలో జరగచ్చు. కొన్నిసార్లు మనం ఏమంటాము ఐస్ గడ్డ రూపంలో కూడా భూమి చేరుతుంది. కొన్నిసార్లు చిన్న నీటి బిందువు రూపంలో అవుతుంది. కొన్ని చాలా పెద్దటి నీటి చుక్కల రూపంలో భూమి చేరుతుంది. దాన్ని అవపాతం. నెక్స్ట్, ఉపరితలంపై ఉన్నటువంటి నీటి ప్రవాహం. అంటే ఎప్పుడైతే భూమి మీదకి వర్షం పడిన తర్వాత భూమి మీద కొంత ఏమవుతుంది, వర్షం పడినప్పుడు భూమిలో కొంత ఇంకిపోతుంది. అంటే భూగర్భంలోకి కొంత పోతుంది. అలా మిగిలిన వాటర్ అంతా కూడా అంటే కొండలలో ఇక్కడ కొండల్లో వర్షం పడుతుంది. కొండలు నెక్స్ట్ మైదానాలు ఈ విధంగా అంటే కొండ ప్రాంతాలలో మైదాన ప్రాంతాల్లో వర్షాలు పడ్డప్పుడు కొంత ఇంకిపోయి మిగిలినంతా కూడా ఏమవుతుంది, ఉపరితల నీటి ప్రవాహం అంటే ఉపరితలం పైన అంటే భూమి పైన ఏమవుతుంది, ప్రవాహం జరుగుతుంది. అంటే నదుల రూపంలో వాగుల రూపంలో ప్రవాహం జరుగుతుంది. ఈ ప్రవాహం ఇక్కడ ఇలా ప్రవాహం జరుగుతుంది. మహాసముద్రాలలో కలుస్తాయి. మహాసముద్రాలలో కలుస్తాయండి. మహాసముద్రాలలో కలుస్తుంది. అందుకనే ఉపరితలంపై దీన్ని ఉపరితలంపై నీటి ప్రవాహం అంటాం. నెక్స్ట్, భూగర్భ జలము అంటే ఎప్పుడైతే వర్షం కురిసింది. సో వర్షం కురిసిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి నీరంతా కూడా భూమి మీద నీరు ఉంది. ఇది భూమి లోపలికి వెళ్ళిపోతుంది. అలా భూగర్భ జలం అంటే ఏంటంటే ఆ భూమి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా లోపల కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నీరు ప్రవహిస్తుంది. కొంత నిశ్చలంగా ఉంటుంది, కొంత ప్రవహిస్తుంది. దాన్నే భూగర్భ జలం అంటాం. అంటే భూమిలోకి ఇంకిన తర్వాత అది ఆ భూగర్భం అంటే భూమి లోపల కూడా ప్రవాహ రూపంలో వెళ్తుంది, లేదా ఒక ప్రాంతంలో నిశ్చలంగా ఉంటుంది. దాన్ని భూగర్భ జలం. నెక్స్ట్, నీటి వనరులు ఏవి ఎంత శాతం అనేది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ మొత్తం నీటి వనరుల్లోని ఉప్పు నీరు శాతము అంటే 97.21% ఉందండి. ఉప్పు నీరు శాతం ఎంత తెలుసంటే, సో అత్యధికంగా ఉప్పు నీరు శాతమే ఎక్కువగా ఉంది. 97.21% ఉంది. ధ్రువ మంచు అంటే ఇమని నదాలు, ధ్రువ మంచు మరియు ఇమని నదాల రూపంలో ఇమాని రూపంలో అంటే ధ్రువ మంచు మరియు ఇమాని రూపంలో 2.15 ఉంది. ఉప్పు నీరు ఎంత ఉంది, 97.21% ఉంది. అత్యధికంగా ఏముంది, ఉప్పు నీరు. నెక్స్ట్, భూగర్భ జలం ఎంత ఉంది, 0.61. భూపరివేష్ట సముద్రాలు అంటే భూపరివేష్ట సముద్రాలు ఎంత ఉంది, పర్సెంట్ ఎంత ఉంది, సో 0.0089% ఉంది. సరస్సులు చూసినట్టయితే 0.008% ఉంది. 8% ఉంది. నేలల్లో ఉన్నటువంటి తేమ 0.005% ఉంది. నెక్స్ట్, వాతావరణంలో కూడా కొంత మనకు నీరు ఉంటుంది. సో 0.001% ఉంది. నదుల రూపంలో 0.001. జీవావరణంలో కూడా 0.001% ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ నదులు జీవావరణం అనేది సేమ్ ఉంటుంది. మరి ఈ యొక్క భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో 0.35%. యాక్చువల్లీ భూమి మీద ఉన్నటువంటి మొత్తం మంచినీటిలో 0.34% మాత్రమే సరస్సులు, నదుల రూపంలో నదులలో మరియు చెరువులలో ఉన్నది. చెరువులు ఇంకేమంటాము, ప్రాజెక్టులు. ఓకేనా, ప్రాజెక్టులు అంటే భూమి మీద ఉన్న మొత్తం మంచి నీటిలో 0.34% అనేది సరస్సులలో, నదులల్లా, చెరువులల్లా, ప్రాజెక్టులల్లా ఈ 0.34% ఉంది. అడుగుతారు ఎగ్జామ్ లో, అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సో మహాసముద్రాలు ఏంటి అంటే మీకు అందరికి తెలుసు. ఏంటి, పసిఫిక్ మహాసముద్రము,
అట్లా అంటే వరుస క్రమం చెప్తున్నాం. అంటే లోతైనవి పెద్ద నుంచి చూస్తున్నాము. పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఓకేనా. నెక్స్ట్ అంటార్టికా మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రం. అంటే మహాసముద్రాలు మొత్తం 5 ఉన్నాయి. సో ఇక్కడ ఈ మహాసముద్రాలు ఖండాలను వేరు చేస్తున్నాయి, దేశాలను వేరు చేస్తూ ఉన్నాయి. అది క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఖండాలను వేరు చేస్తూ ఉన్నాయి? సో పసిఫిక్ మహాసముద్రము, సో ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రము, త్రిభుజాకారంలో ఉన్నటువంటి మహాసముద్రము. మరి ఈ పసిఫిక్ మహాసముద్రం అనేది లోతైనది, ప్రపంచంలో లోతైనది పెద్ద మహాసముద్రం ఏది అంటే పసిఫిక్ మహాసముద్రము. మరి అగాధ ధరలు ఎక్కువ ఉన్నటువంటి సో ఇక్కడ మెరియానా ట్రెంచ్ కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. మెరియానా ట్రెంచ్ కూడా ఎక్కడ ఉంది? సో అత్యంత లోతైనటువంటి మెరియానా ట్రెంచ్ ఎక్కడుంది? పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ పసిఫిక్ మహాసముద్రం అనేది అమెరికా నుంచి ఆసియా, అంటే సో అమెరికాను ఆసియాను సో వేరు చేస్తూ ఉంది. అమెరికాను ఆసియాను వేరు చేసేది పసిఫిక్ మహాసముద్రము. సో ఓసియానా అనేది ఈ ఓసియానా అని పిలుస్తాం. ఓసియానా ప్రాంతం అనేది అంటే దీనిలో భాగం ఆస్ట్రేలియాను, న్యూజిలాండ్ను, పపువా న్యూ గినియాను వేరు చేస్తూ ఉంటుంది. సో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూ గినియాను ఇది వేరు చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రం. సో ఇది రెండవ పెద్ద మహాసముద్రం, రెండవ పెద్ద మహాసముద్రము ఇది అట్లాంటిక్. సో అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఏ ఆకారంలో ఉంటుంది? ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుంది? ఎస్ ఆకారంలో ఉంటుంది. అదే పసిఫిక్ అయితేనేమో త్రిభుజాకారంలో ఉంటుంది. మరి ఈ అట్లాంటిక్ మహాసముద్రం అనేది అమెరికా, యూరోప్ ప్రాంతాలను వేరు చేస్తుంది. అమెరికా, యూరోప్ మధ్యకాలంలో ఉండేది ఆ ప్రాంతం, అంటే అమెరికాను, యూరోప్ను వేరు చేస్తుంది. ఆఫ్రికాను కూడా వేరు చేస్తుంది. సరే అట్లాంటిక్ మహాసముద్రం అంటే ఇక్కడ అమెరికాను, ఆఫ్రికాను మరియు అంటే ఇక్కడ అమెరికా, యూరోప్ వేరు చేస్తుంది, అమెరికా, ఆఫ్రికాను వేరు చేస్తుంది అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటండి? హిందూ మహాసముద్రము. మరి హిందూ మహాసముద్రం అనేది ఇది మూడవ పెద్ద మహాసముద్రము. మూడవ పెద్ద మహాసముద్రము. ఇది ఏ ఆకారంలో ఉంటుంది సార్ అంటే ఇది ఈ హిందూ మహాసముద్రం అనేది ఎం ఆకారంలో ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుంది? ఎం ఆకారంలో ఉంటుంది. ఈ హిందూ మహాసముద్రం అనేది ముఖ్యంగా ఏం చేస్తుంది ఇది? సో ఇక్కడ ఆఫ్రికా, ఆస్ట్రేలియాను విడదీస్తుంది. చాలా ఇంపార్టెంట్. హిందూ మహాసముద్రం ఏం సార్ అంటే ఆఫ్రికా, ఆస్ట్రేలియా విడదీసేది హిందూ మహాసముద్రము. ఇది హిందూ మహాసముద్రము. దక్షిణాసియా తీరాలను తాకుతుంది. దక్షిణాసియా తీరాలు తాకేటువంటి మహాసముద్రము హిందూ మహాసముద్రము. ఆఫ్రికా, ఆస్ట్రేలియా విడదీసే మహాసముద్రము హిందూ మహాసముద్రము. ఓకేనా. నెక్స్ట్ అంటార్టికా మహాసముద్రము. సో ఈ అంటార్టికా మహాసముద్రం అనేది సో రెండవ చిన్న మహాసముద్రము. దీన్ని ఏమంటారంటే దక్షిణ మహాసముద్రం అంటాం. దక్షిణ మహాసముద్రాన్ని కూడా పిలుస్తూ ఉంటాము. దక్షిణ మహాసముద్రం. మరి ఇక్కడ దక్షిణ మహాసముద్రం అంటాం. ఇది ముఖ్యంగా ఇది అంటార్టికా ఖండం చుట్టూ ఉంటుందండి. ఈ అంటార్టికా మహాసముద్రము ఏ ఖండం చుట్టూ ఉంటుంది? అంటార్టికా ఖండం చుట్టూ ఉంటుంది. దాని చుట్టూ కూడా ఈ మహాసముద్రం ఉంటుంది. మరి కొన్నిసార్లు ఏమంటారంటే ఈ అంటార్టికా మహాసముద్రాన్ని అసలు లెక్క చేయరు. కొన్నిసార్లు 4 చెప్తుంటారు. కాబట్టి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రంలో కొనసాగింపుగా ఉండేటువంటి మహాసముద్రం అట్లాడతారు. సో పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఉండేది అంటార్టికా మహాసముద్రము. నెక్స్ట్ ఆర్కిటిక్ మహాసముద్రము. నెక్స్ట్ ఏంటండి? ఆర్కిటిక్ మహాసముద్రము. మరి ఆర్కిటిక్ మహాసముద్రం అనగానే ఇది సో అతి చిన్న మహాసముద్రము, తక్కువ ఉన్న మహాసముద్రము, మంచు రూపంలో ఉండే మహాసముద్రము, మంచు గడ్డ రూపంలో ఉండే మహాసముద్రము ఆర్కిటిక్ మహాసముద్రము. మరి దేని కొనసాగం చేస్తుంది? అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా లెక్కిస్తారు. అంటే కొన్నిసార్లు అట్లాంటిక్ మహాసముద్రం దీన్ని లెక్క పెడతారు. అంటే దాని కొనసాగుగా ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం కొనసాగుగా ఉండేది ఆర్కిటిక్. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం కొనసాగుగా ఉండేది అంటార్టికా. ఈ అంటే చూడండి ఇక్కడ 2 దగ్గరగా ఉంది. సో ఆర్కిటిక్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా కొనసాగిస్తాము. నెక్స్ట్ ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగంగా ఉంటుంది. అంటే సో 66 డిగ్రీలు ఉన్నటువంటి ఆర్కిటిక్ ప్రాంతంలోని ఎక్కువ భాగంలో ఈ యొక్క ఆర్కిటిక్ మహాసముద్రం ఉంటుంది. మరియు ఇక్కడ ఉత్తర అమెరికా, యురేషియా తీరాలను తాకుతుంది. ఉత్తర అమెరికా, యురేషియా తీరాలను తాకేటువంటి మహాసముద్రం ఇది సో ఆర్కిటిక్ మహాసముద్రము. నెక్స్ట్ వచ్చేసి సో మనకు ఇది దీనిలో ఉన్నటువంటి మేజర్గా సో ఇక్కడ ఛాలెంజర్ అనేటువంటి కూడా సో ప్రపంచాన్ని తిరిగిరావడం వల్ల ఈ యొక్క మహాసముద్రాల గురించి తెలుసుకోవడం అనేది మనకు మొదలైంది. ఛాలెంజర్ కూడా అనేది సో
ప్రపంచాన్ని అంటే ఈ మహాసముద్రాలను తిరగడం వల్ల ఈ మహాసముద్రాల లోతు గురించి, పెద్దదాని గురించి అనే అంశాలు అనేది ఇక్కడ తెలవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా రిమైనింగ్ అంశాలు మాట్లాడతాము. థ్యాంక్ యూ టు ఆల్.